శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న కల్తీ కల్లు వ్యాపారులు, మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు. భూక్యా సుమన్ను కలిసిన బాలాజీ హిల్స్ ఫేజ్ 3 కాలనీ నూతన సంక్షేమ సంఘం సభ్యులు. దమ్ముంటే రిజైన్ చేశారా? కొడంగల్లో మళ్లీ పోటీ చేయి, మా అభ్యర్థికి 50,000 మెజార్టీకి తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటా, కొస్గిలో సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. 2025-26 కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలు, పలు సంక్షేమ కార్యక్రమాలపై లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత. మానవత్వం చాటుకున్న సూర్యాపేట జిల్లా డీసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ శెట్టి రామచంద్రరావు. బెల్ట్ షాప్ల నిర్వహణపై స్పందించిన ఎమ్మెల్యే పుట్ట. వైసీపీ కేంద్ర కార్యాలయానికి మరోసారి నోటీసు ఇచ్చిన పోలీసులు. వందే భారత్ రైలు సిగరెట్ తాగిన వ్యక్తి, టీసీని నిలదీసిన ప్రయాణికులు. వరంగల్ కు రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన. కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి బ్రహ్మంగారి మఠంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ప్రచురితమైన కథనాలకు మైదకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు. పుణ్యక్షేత్రానికి చుట్టూ 7 కిలోమీటర్ల పరిధిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ అధికారులు అటువంటి వారిపై చర్యలు తీసుకోకపోతే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అంతా బాగానే ఉంది, మరి గ్రామాల పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాల్లో ఎక్కడైనా బెల్ట్ షాప్ నిర్వహిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, ఒకవేళ మద్యం దుకాణదారులు బెల్ట్ షాప్లకు మందు సప్లై చేసినట్టు తెలిస్తే వాళ్ల లైసెన్స్ కూడా రద్దు చేస్తామని సాక్షాత్తు మన ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా అటువంటి నిబంధన పాటించకుండా గ్రామాల్లో ఇంటింటికి ఒక బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న పరిస్థితి. మాకు రాజకీయ నాయకుల అండదండ ఉంది, ప్రభుత్వ అధికారుల అండదండ ఉంది అని చెప్పుకొస్తున్నారు. మఠం లాంటి పుణ్యక్షేత్రంలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది అని చెప్పి ప్రయాణికులు నా దృష్టికి వచ్చింది. ఆల్రెడీ డిపార్ట్మెంట్ చెప్పినా ఎక్కడికైనా బెల్ట్ షాపులు ఉండకూడదు, అక్రమంగా చర్య చేయకూడదని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేయకుండా వాళ్ళ మీద కఠినం కూడా చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నా. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం తెలంగాణలోని వరంగల్లో పర్యటించినారు. ఈ రోజు సాయంత్రం 5:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి చాపర్లో వరంగల్ చేరుకుంటారు. అక్కడ పర్యటన ముగించుకున్న అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. తర్వాత రాత్రి 7:30 అక్కడి నుండి రైల్లో చెన్నైకి బయలుదేరి వెళ్తారు. ఇక వరంగల్లో ప్రైవేట్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఏర్పాట్లు చేస్తోంది. బోడుపల్లి నగరపాలక సంస్థ 21 డివిజన్ పరిధిలో బాలాజీ హిల్స్ ఫేజ్ 3 కాలనీలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ నూతన అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు భూక్యా సుమన్ని మర్యాదపూర్వకంగా కలిసి కాలనీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందిస్తూ నూతన సంక్షేమ సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వెలిగొండయ్య, నూతన కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వేణుమాధవ్, ట్రెజరర్ వెంకటేశ్వర్లు, ముఖ్య సలహాదారు ఉపేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, నాగరాజు, రవీందర్ రెడ్డి, సుధాకర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం ఎల్కూరు గ్రామం. ఈ గ్రామ పంచాయతీలో ఒకే ఒక్కరు మాత్రమే గౌడ్ కుటుంబం కలిగిన వ్యక్తి ఉన్నారు. ఈ ప్రభుత్వ అనుమతులు ఉన్న వెంకటస్వామి గౌడ్ కు మాత్రమే లైసెన్స్ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి కాకుండా చక్రధర్ రెడ్డి అనే వ్యక్తి కల్తీ కల్లు తయారు చేసి నీలిపల్లి, ఎల్కూరు సమీప పరిసర ప్రాంతాల్లో కళ్లమ్మకాలు జరిపిస్తున్నారు. ఈ కల్తీ కల్లులో ఆల్ఫాజోలం, డైక్లోఫామ్, నిమ్ముప్పు, క్లోరోహైడ్రోఫామ్, కాప్ పౌడర్, సోడా, వైట్, పులుపు, చక్కెర, చాక్రీన్, యూరియా, నీళ్లు ఇలాంటి కల్తీలపై చర్యలు లేవా అంటే ఉన్నాయి. తాత్కాలిక చర్యలు మాత్రమే. కానీ ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో తూలుతున్నప్పుడు ఆపేదెవరు? ఇక రాష్ట్ర మంత్రులు, స్థానిక శాసనసభ్యులు ధనవంతుల అండదండలు ఉన్నప్పుడు కల్తీదారుల వ్యాపారాలు 3 పువ్వులు, పెట్టుబడులు 6 కాయలు, 600 కోట్ల రాబళ్లు అని బలైపోయేది ప్రజలే. ఇటు కల్తీ వ్యాపారులు బాగుంటారు, అటు లంచాలు తీసుకునే అధికారులు బాగుంటారు. శవాలపై డబ్బులు ఏరుకుని ఆస్తులు కూడా పెట్టే బతుకులు బతకలేనా అని ప్రజలు ఆరోపణలు చేస్తారు. అయితే అధికారులు చర్యలు తీసుకోలేరు, కానీ ప్రజలే తిరుగుబాటు ఉద్యమ చర్యలు తీసుకునే పరిస్థితులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. విలేకరులమ్మా
కాదు కాదు సెట్టింగ్ వెళ్దామని వస్తుంది. రేపు సాయంత్రం ఇప్పుడే వెళ్ళింది. అదే గేట్ లాక్ చేసింది. రెండు 2025-26 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు గణనీయమైన కేటాయింపులపై ముందుగా కేంద్రానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు, జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు 11,440 కోట్లు, వెనుకబడిన జిల్లా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి 1,750 కోట్లు, ఇక వైజాగ్ రైల్వే జోన్ కు శంకుస్థాపన, బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ అభివృద్ధి వంటి వాటి కేటాయింపులపై ధన్యవాదాలు తెలిపారు. దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు దార్శనికతతో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని, ఈ బడ్జెట్ మరింత ఊతమిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు రైల్వే అభివృద్ధికి 9,417 కోట్లు వచ్చాయి. ఇది గత బడ్జెట్ కంటే 11 రెట్లు పెరిగింది. రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు కేటాయించారు. ఇక వీటితో సమగ్ర అభివృద్ధి సాధించాలన్నారు. పీఎం శ్రీ పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ కు 855 మాత్రమే ఎంపిక చేయబడ్డాయని, మరిన్ని పాఠశాలను ఈ పథకం కింద చేర్చాలని కోరారు. కౌలు రైతులను కీలక వ్యవసాయ పథకాల కింద గుర్తించి చేర్చాలని కోరారు. పాఠశాల విద్యను బలోపేతం చేసే స్టార్స్ ప్రోగ్రాం అనే కేంద్ర ప్రయోజిత పథకంలో ఆంధ్రప్రదేశ్ ను చేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీలోని అనేక కేంద్ర సంస్థలు ఇప్పటికీ తాత్కాలిక క్యాంపస్ నుండి పనిచేస్తున్నాయని, శాశ్వత మౌలిక సదుపాయాల అవసరమని, వీటిని త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ఘన చేశాను, రైతు రుణమాఫీ చేశాము, రైతు భరోసా చేశామని గొప్పలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి. నీకు దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మా నరేందర్ రెడ్డిపై మళ్లీ పోటీ చేయి. మా అభ్యర్థికి 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎంకు సవాల్ విసిరారు. అధికార పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, లగచర్ల భూములు వ్యవహారాలకు నిరాశగా కొడంగల్ పరిధిలోని కొసిగి పట్టణ శివార్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 420 హామీలు ఇచ్చి అడ్డిలో గుడ్డిగా గెలిచి 14 నెలల కాలంలో రేవంత్ రెడ్డి చేసిన ఏమీ లేదన్నారు. సీఎం బ్రదర్స్ కు అల్లుడికి పేదల భూములను అప్పగించేందుకు ఫోటోలు చేశారని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలో కురుక్షేత్ర యుద్దం సాగుతోందని రేవంత్ రెడ్డి దుర్యోధనుని పాత్ర పోషిస్తూ కుట్రలు చేస్తూ ఉంటే ఈ పాత్ర ప్రజల న్యాయం కోసం పాండవులు పోరాడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. లగచర్ల భూముల్లో కూడా గుడ్లు పెట్టవని ముఖ్యమంత్రి ఒక్కసారి వచ్చి పచ్చని పంటలు చూడాలని సూచించారు. 60 లక్షల నుంచి 70 లక్షల ఎకరాకు పలికే భూములకు 10 లక్షలు తీసుకునేందుకు ఫోటోలు చేస్తున్నారని ఆగ్రహ వ్యక్తంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి విధానాలపై సభలో సీఎంపై మండిపడ్డారు. 14 నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు 100,000 కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. జానీడు పొట్టకూటి కోసం ఊర్లు దాటి ప్రయాణిస్తున్న కూలీల అవస్థలు వర్ణనాతీతం. 500 కూలీ కోసం కిక్కిడ్సిన ఆటోలో ప్రాణాలను ఫలంగా పెట్టి ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. గరిడపల్లి మండలానికి కాల్వపల్లి తాండాకు చెందిన కూలీలు చింతలపాలెం మండలానికి ఆటోలో ప్రయాణిస్తూ మేళ్లచెరువు మెయిన్ రోడ్ వద్ద లారీ ఢీకొని ఆటో బోల్తా పడింది. దీంతో వెంటనే సూర్యాపేట జిల్లా ఓబీసీ చైర్మన్ శెట్టి రామచంద్రరావు స్పందించి క్షతగాత్రులను మేళ్లచెరువు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. దగ్గరుండి మరీ డాక్టర్తో మాట్లాడి ట్రీట్మెంట్ ఇప్పించారు. తిరుగు ప్రయాణ ఖర్చుల కోసం వారికి డబ్బులను అందజేసి భరోసానిచ్చారు. మెరుగైన వైద్యం కోసం హుజూర్నగర్ హాస్పిటల్తో మాట్లాడి తరలించేందుకు రామచంద్రరావు కృషి చేశారు. ఆపదలో ఉన్న తోటివాణ్ణి ఆదుకోవటమే తనకు సంతృప్తి ఇస్తుందని రామచంద్రరావు చెప్పారు. విశాఖపట్నం నుంచి
నుంచి హైదరాబాద్ వస్తున్న వందే భారత్ రైలు టాయిలెట్ లో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగాడు. దాంతో సిగరెట్ పొగ భోగి మొత్తం వ్యాపించింది. ఒక్కసారిగా భోగి మొత్తం పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఆ పొగ ఫైర్ వల్ల వచ్చింది కాదని, ఎవరో సిగరెట్ తాగటం వల్ల వచ్చిందని టికెట్ కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రయాణికులు టీసీని నిలదీశారు. దానికి నేనేం చేస్తానంటూ టీసీ సమాధానం ఇచ్చారు. అందుకే 2 నిమిషాలు ఆగి నేను ఆగిన సార్. ఒక 2 నిమిషాలు ఆగిందని ఆగిన. బండి ఆపి అన్ని డోర్లను వేయమన్నాడు. వచ్చిందా నేను ఆగిన సార్. 2 నిమిషాలు బండి ఆపి అన్ని డోర్లను వేయమన్నాడు. ఆస్మోక్ కాదు ఇది. ఎవరో సిగరెట్ తాగిన ఎవరు తాగిందని నేనేం పట్టుకోవాలి? వాష్రూమ్ లో తాగింది అది. ఇందాక కూడా వచ్చింది. ఇంకోటి ఏ వాష్రూమ్ లో తాగినా అన్ని. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద వరుసగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 5వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదాలపై 6వ తేదీన పోలీసులకు వైసీపీ కార్యాలయ వర్గాలు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ని అందజేయాలని వైసీపీ కార్యాలయానికి 7వ తేదీన పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆ రోజున సీసీ కెమెరాలు పనిచేయలేదని, అందువల్ల ఫుటేజ్ అందుబాటులో లేదని పోలీసులకు వైసీపీ కార్యాలయ వర్గాలు లేఖలిచ్చాయి. ఈ క్రమంలో వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. అగ్ని ప్రమాదం సంభవించిన రోజున కార్యాలయానికి వచ్చిన నేతలు సందర్శకుల జాబితానివ్వాలని, కార్యాలయం బయట పార్క్ చేసిన వాహనాల నెంబర్లు, వాహనదారుల వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఇక దీంతో పాటు సీసీ కెమెరాల డేటా స్టోర్ అయ్యే హార్డ్ డిస్క్ ను అందజేయాలని కోరారు. మరోసారి నోటీసు ఇవ్వడంపై వైసీపీ కేంద్ర కార్యాలయం ఈ రోజు స్పందించే అవకాశం ఉంది. ఇక ఈ నెల 5వ తేదీన వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్న ఎండిపోయిన గడ్డికి మంటలు అంటుకున్నాయి. ఇక వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అదే రోజున మళ్లీ మంటలు చెలరేగడంతో చర్చనీయాంశంగా మారింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న కల్తీ కల్లు వ్యాపారులు, మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు. భూక్యా సుమన్ను కలిసిన బాలాజీ హిల్స్ ఫేజ్ 3 కాలనీ నూతన సంక్షేమ సంఘం సభ్యుడు. దమ్ముంటే రిజైన్ చేశారా? కొడంగల్లో మళ్లీ పోటీ చేయి, మా అభ్యర్థికి 50,000 మెజార్టీకి తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటా, కొస్గిలో సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. 2025-26 కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలు, పలు సంక్షేమ కార్యక్రమాలపై లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత. మానవత్వం చాటుకున్న సూర్యాపేట జిల్లా డీసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ శెట్టి రామచంద్రరావు. బెల్ట్ షాప్ల నిర్వహణపై స్పందించిన ఎమ్మెల్యే పుట్ట. వైసీపీ కేంద్ర కార్యాలయానికి మరోసారి నోటీసు ఇచ్చిన పోలీసులు. వందే భారత్ రైలు సిగరెట్ తాగిన వ్యక్తి, టీసీని నిలదీసిన ప్రయాణికులు. వరంగల్ కు రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.